भूतले श्रीमते जयपत नम ओं विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते जयपताक स्वामिनिति नामने नम आचार्य पादाय नित्य कृप प्रदायने गौरकात दामदाय नगर ग्राम तारणे नम ओं विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारणे निर्विशेष शून्यवादि पात्यात्य देश तारणे वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्य वैष्णवेभ्य नमो नमः। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायिते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरत्विषे नमः। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंदा। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वंदे परमानंद माधवम। हरे कृष्ण ग्रंथराज श्रीमद् భగవద్గీత యథాతథం శ్రీల ప్రభుపాద్ గారి యొక్క భాష్య విరచితం 5వ అధ్యాయం కర్మయోగం కృష్ణ చైతన్య సహిత కర్మ శ్లోకం 10 బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంబసా. హరే కృష్ణ. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభసా. అనువాదం: ఫలములనన్నింటినీ భగవానునకు అర్పించి సంగత్వము లేకుండా తన ధర్మమును నిర్వహించువాడు తామరాకు నీటిచే అంటబడనట్లుగా పాపకర్మలచే ప్రభావితుడు కాడు. ప్రతిపదార్థాలు భాష్యాలని చెప్పింది ప్రభుపాద్ గారు. అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శిల ప్రభుపాద్ కీ జై. శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితోటి అర్జునుడి ద్వారా మనందరికీ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే కర్మ ఫలాలన్నింటినీ భగవానునికి అర్పించి అంటున్నాడు. అంటే తనకే అని. అంటే నువ్వు ఏ పని చేస్తున్నావు అనేది ఒకటి ముఖ్యమైంది. రెండోది, చేసే పనిలో నువ్వు ఆశించిన ఫలితం వస్తుందా, ఆశించకుండా ఉన్నటువంటి ఫలితం వస్తుందా, ఏ ఫలితం అనేది పక్కకి పెట్టే. నువ్వు మాత్రం కర్మ ఖచ్చితంగా, అంటే పని ఖచ్చితంగా చెయ్యాలి. విద్యుక్త ధర్మం అంటారు, అందమైన పదం. నువ్వు చెయ్యాలి. అది ఎలాంటి ఫలితం వస్తుంది అనేది పట్టించుకోకుండా చెయ్యాలి. దాని మీద ఎలాంటి ఆసక్తి ఉండకుండా చెయ్యాలి. కానీ చూడండి, ఈ భౌతిక ప్రపంచంలో అంతా కూడా ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే ఆ పని ఎలాంటి పని, తన వల్ల అవుతుందా లేదా, ఒకవేళ అయితే ఎంత సమయానికి పూర్తవుతుంది, దాని నుంచి ఎంత ఫలితం రాబట్టుకోవాలి, అది డబ్బు రూపంలో కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ఇలా ఆలోచిస్తాడనమాట. కానీ కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, అర్జున నువ్వేమి చేస్తావో చెయ్యి. అంటే ఉదాహరణకి అర్జునుడు క్షత్రియుడు కనుక యుద్ధం చేయడానికి వచ్చాడు. ఆయన యొక్క విద్యుక్త ధర్మం ఖచ్చితంగా యుద్ధం చేయడమే. ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకు అనవసరం. ఓకే, అంటే నీకు ఫలితం అనుకూలంగా రావచ్చు, అననుకూలంగా రావచ్చు, నువ్వు దాని గురించి పట్టించుకోవద్దు. నీ ధర్మం ఏంటి? నువ్వు క్షత్రియుడి, యుద్ధానికి వచ్చి యుద్ధం చేయి. వచ్చే ఫలితం మీద ఆసక్తి చూపించకు. ఇప్పుడు సమస్య అంతా అక్కడే ప్రారంభమైంది. అసలు యుద్ధమే చేయనంటున్నాడు, నా బంధువులు నేనే ఎలా చంపుకుంటానని చెప్పేసి. అందుకని నువ్వు ఆ మిగతా విషయాల గురించి మర్చిపో, నువ్వు యుద్ధం మాత్రం చెయ్యి. అలా తన విద్యుక్త ధర్మాన్ని నిర్వహించే వ్యక్తి నీటిచే అంటబడినటువంటి తామరాకులాగా అన్నాడు. ఓకే, సో ఎప్పటికీ ఆ తామరాకుకి నీరు అంటుకోదు. కానీ చిత్రం ఏంటంటే, ఆ తామరాకు నీటిలోనే పుడుతుంది, నీటిలోనే ఉంటుంది, కానీ నీరు దానికి అంటుకోదు. అది కింద నుంచి వేరులోంచి తీసుకుంటది, కానీ పైన వచ్చేటటువంటి నీటి పైన తేలేటటువంటి తామరాకు మీద నీరు అంటది. అలాగే ఇక్కడ చేసినటువంటి ఏ పని వల్ల కూడా నీకు పాపకర్మ, తామరాకు వలె పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు. అర్జునుడు యుద్ధం చేయడానికి భయపడ్డ కారణాల్లో అది కూడా ఒకటి. ధర్మరాజు కూడా యుద్ధం వద్దనుకున్న కారణాల్లో అది కూడా ఒకటి.
ఎందుకంటే ఇప్పుడు అక్కడ ప్రభుపాద్ గారు భాగవత భాష్యాలు చెప్పారు, 64 కోట్ల మంది దాకా చనిపోయే అవకాశం ఉంది. అక్కడ చనిపోయారు కూడా. అంత జన హననం, జన నష్టం ఎందుకు జరగాలి? మొదటి అధ్యాయంలోనే అర్జునుడు చెప్పాడు, ఇంతమంది చనిపోతే, ఎందుకంటే భారతంలో చెప్తారు వ్యాసుల వారు, ఊళ్ళన్నీ ఖాళీ అయిపోయినాయి. ఎక్కడ యువకుడు అనేవాడు గాని, నడి వయసు వ్యక్తి గాని ఎక్కడ ఏ ఊళ్ళోనూ లేడు భూమి మీద. అన్ని గ్రామాలు, అన్ని పట్టణాలు అన్ని ఖాళీ అయిపోయినాయి. అన్ని రకాల ఆయుధాలతోటి, జంతువులతోటి, అంటే ఎడ్లు, ఇట్లా గుర్రాలు, ఏనుగులతోటి, ఆయుధాలతోటి, యువకులు, మధ్య వయస్కులు అందరూ కూడా అక్కడికి వచ్చారు. ఊళ్ళల్లో ఎవరెవరు ఉన్నారు? ఆడవాళ్ళు, చిన్నపిల్లలు, వృద్ధులు మాత్రమే ఉన్నారు. ఇంతమంది వచ్చి ఆ యుద్ధంలో గనక మరణిస్తే పరిస్థితి ఎలా ఉంటది తదుపరి? ఆ స్త్రీల పరిస్థితి ఏంటి? ఇదంతా అనవసరమైనటువంటి వ్యవహారం కదా అని ఆలోచిస్తున్నారు. కానీ కృష్ణుడు ఏం చెప్తున్నాడు? అది మీకు అనవసరం. మీరు క్షత్రియులు, మీ విద్యుక్త ధర్మం యుద్ధం చేయాలి, చేయండి. ఒకవేళ మీ ధర్మాన్ని మీరు చేస్తే, అంటే నేను వెళ్ళి ఏదేదో నరుకుతానండి, అలా నరికితే పాపం కాదు కదండి, నా విద్యుక్త ధర్మం అండి, నేను అనుకున్నది చేస్తానంటే కాదు. సో దాన్ని కూడా ఎవరెవరు, కృష్ణుడు స్పష్టంగా చెప్పారు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని ఆయన భాషలో ఆయన చెప్పాడు. ఓకే, సేవకులు సేవ చేయాలి, వైశ్యులు వ్యాపారం, వ్యవసాయం చేయాలి, క్షత్రియులు పరిపాలన చేయాలి, బ్రాహ్మణులు వేదం చదవాలి, వేదం బోధించాలి, భగవద్ అర్చన చేయాలి, పురోహితులుగా ఉండాలి. ఇలా కృష్ణుడి లెక్క ప్రకారం అర్జునుడు యుద్ధం చేయాలి. నీ ధర్మం నువ్వు చేస్తే నీకు ఏ పాపం అంటదు. ఎలా అంటే తామరాకు మీద నీటి బొట్టు ఎలా అయితే అంటుకోదో, నీకు ఈ భౌతిక ప్రపంచంలో ఎలాంటి పాపాలు అంటవు. ధర్మరాజు చాలా బాధపడ్డాడు యుద్ధం అయిపోయిన తర్వాత. ఇంత ప్రాణ నష్టం నా ఒక్కడి వల్లే జరిగింది, ఇంత ప్రాణ నష్టం నా కోసమే జరిగింది, ఇంత ప్రాణ నష్టం నాకు సింహాసనం కోసమే జరిగింది అని చెప్పి చాలా బాధపడిపోతూ ఉంటాడు. అప్పుడు కృష్ణుడు ఆయన్ని భీష్ముడి దగ్గరికి తెస్తే భీష్ముడు చెప్తాడు, ఇది నీ కోసం, నా కోసం, నీ వల్ల, నా వల్ల జరిగింది కాదు. ఇదిగో ఇది ఉన్నాడు కదా ఈయన ప్రణాళిక ప్రకారం జరిగింది ఇదంతా. మనం ఎవరో నిమిత్త మాత్రం కురుక్షేత్రంలో. అంతా ఆయన ప్రణాళిక ప్రకారమే జరిగింది తప్పించి ఇది నువ్వనుకున్న విధంగా కాదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది భీష్ముడు. కనుక ఇక్కడ జరిగినటువంటి ఏ యుద్ధ హత్యకు సంబంధించి, యుద్ధంలో మరణించిన ఏ సైనికుడి గురించి కూడా నువ్వేమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అదంతా కృష్ణుడు చూసుకుంటాడు. నువ్వు ఏ పాపం చేయని వాడివి, అంటని వాడివి, నువ్వు నిజంగానే మంచివాడివి. అందుకని కృష్ణుడు నీ తోడుండి నిన్ను గెలిపించి నిన్ను సింహాసనం మీద కూర్చోబెడతాడంటే, ఆయన భగవంతుడే మీతో ఉన్నప్పుడు ఇంక మీ పాపాలు ఎందుకు అంటుతాయి? మీరు న్యాయంగా, ధర్మంగా ఉన్నారు కనుక మీకు పాపాలు ఎందుకు అంటుతాయి? అందుకనే ఎంతమంది చనిపోయినా కూడా కృష్ణుడు మీ అమ్మకు మాట ఇచ్చాడు, కుంతిదేవికి 5గురిని తీసుకొస్తానని. మాట మీద ఉన్నాడా లేదా? అందుకని విద్యుక్త ధర్మాన్ని, ఎవరి ధర్మాన్ని వాళ్ళు చక్కగా చేయాలి. ఒక గృహిణి ఆవిడ పని ఆవిడ చక్కగా చేయాలి, ఒక వ్యాపారవేత్త తన పని తాను చక్కగా చేయాలి, ఒక అధ్యాపకుడు చక్కగా బోధించాలి, ఒక విద్యార్థి చక్కగా నేర్చుకోవాలి. ఇలా చూడండి, మీరు ఏదైనా చూసుకోండి, ఎవరి ధర్మాన్ని వాళ్ళు చక్కగా చేయాలి. అప్పుడు వాళ్ళకి పాపం అంటదు. అంటే మళ్ళీ ఈ పాపం అంటే ఏంటో, పుణ్యం అంటే ఏంటో, ఆ ధర్మం ఎలా ఉందో, ఏ శాతం అందులో పాపం. ఇప్పుడు వ్యాపారం చేయమని చెప్తున్నాం, వ్యాపారం చేసిన తర్వాత అందులో అబద్ధాలు ఉంటాయి, మోసాలు ఉంటాయి. క్షత్రియుడు ఆయన ధర్మం చేయమని చెప్తున్నాడు, ఆయన యుద్ధం చేసి చంపుతాడు, మరి పాపం అంటుకుంటది. కానీ కృష్ణుడు ఏమంటున్నారు? నీకు అంటదు. న్యాయంగా, ధర్మంగా ఉండి నువ్వు న్యాయం కోసం, ధర్మం కోసం నిలబడి యుద్ధం చేసినప్పుడు నీ శత్రువును చంపడం వల్ల నీకు ఎలాంటి పాపం అంటదు. తామరాకు మీద నీటి బొట్టులాగా అని చెప్తున్నాడు. సో ప్రభుపాద్ గారు ఆయన భాషలో చెప్తున్నారు, భౌతిక దేహం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పని కోసమే భగవంతుడి చే ప్రసాదింపబడింది. మనకి ఈ శరీరం ఒక పర్పస్, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోజనం కోసం ఇవ్వబడింది. నా శరీరం, నీ శరీరం, మన శరీరం, అందరి శరీరాలు. ఊరికి ఎందుకు ఇస్తాడు శరీరం చెప్పండి? అది కూడా ఇంత విలువైన మానవ శరీరం ఎందుకు ఇస్తాడు అంటే ఏదో కారణం ఉంది, అదేంటో తెలుసుకోవాలి. భౌతిక దేహాన్ని కూడా కృష్ణ చైతన్యం నుండి వినియోగించాలి. ఇది అవడానికి పంచభూతాలతో తయారైంది అయినప్పటికీ, పంచభూతాల్లో ఉన్నప్పటికీ, ఇది శాశ్వతమైంది కానప్పటికీ, దీన్ని
ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగించాలి. దురదృష్టవశాత్తు అందరూ కూడా దీన్ని భౌతికమైనటువంటి ఇంద్రియ తృప్తిగా ఉపయోగిస్తున్నారు. అదే ఇక్కడ కృష్ణుడు ప్రభుపాద గారు మనకు చెప్తున్నారు. అప్పుడు నీటి యందు గల తామరాకు తడియబడనట్లు అది పాపకర్మ ఫలాలకు అతీతం అవుతుంది. ఎందుకంటే ఎవరి ధర్మాన్ని వాళ్ళు చేసినప్పుడు వాళ్ళకి పాపం అంటదు. ఒకవేళ ఏదైనా పాపం అంటినా కూడా దాన్ని ప్రాయశ్చిత్త కర్మ చేసుకోవాలి. అది కూడా ఈ శరీరం వదిలి వెళ్ళిపోయే ముందే చేసుకోవాలి. మరి ఎప్పుడు వెళ్ళిపోతాం ఈ శరీరం వదిలి? ఎవరికైనా తెలుసా? అందుకని ప్రతిరోజు చేసుకోవాలి ప్రాయశ్చిత్తం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో భగవన్నామాన్ని జపించడం వల్ల మనకి తెలుసో తెలియకో చేసినటువంటి తప్పులన్నీ కూడా పటాపంచలవుతాయి అన్నమాట. అది ఎన్ని జన్మల నుంచి, ఎన్ని యుగాల నుంచి ప్రతిరోజు మన వల్ల ఎంత జీవరాశి చనిపోతుంది మనకు లెక్కలేదు. అందుకని నిరంతరం మనం భగవన్నామాన్ని జపిస్తూనే ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే తప్పదు. సాధ్యమైనంత ఎక్కువగా కనిష్టం 16, గరిష్టం ఎవరు ఓపిక వాళ్ళు జపం అనమాట. మాలల జపం, వలయాల జపం. అందుకని నువ్వు క్షత్రుడివి, న్యాయంగా ధర్మంగా ఉన్నావు, నీ రథం మీద నేను కూర్చుని ఉన్నాను. ఇప్పుడు నువ్వు అడిగితే నేను బోధిస్తున్నాను, గీత పాడి వినిపిస్తున్నాను నీకు. నువ్వే పాపం చేయని వాడివి, పాపరహితుడని ఆల్రెడీ నేను నిన్ను ఉచ్చరించాను కూడా. నువ్వు పాపరహితుడివి, నీకేం ఇబ్బంది లేదు. నువ్వు యుద్ధం చేయడం వల్ల నీకేం మరణం ఏం రాదు. అలాగే నిన్ను కాపాడటానికి నేనున్నాను. నీ ద్వారా ఎవరు మరణించినా కూడా వాళ్ళకి ఎలాంటి పాపం అంటదు. నాది హామీ, ఎందుకు నువ్వు ఆందోళన చెందుతున్నావు అని చెప్పేసి నీకు ఏ రకమైనటువంటి పాపం అంటదు అని ఒక ఉదాహరణతోటి కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. ఎక్కడ? ఆ నీటి మీద ఉన్నటువంటి తామరాకి నీరు ఎలా అయితే అంటదో అలా నీకు కూడా అంటదు నాయన అని చెప్తాడు. సో ఇది జరుగుతుంది. ఎందుకంటే సో ఒక పని చేసినప్పుడు మనకి తెలిసి తెలియక ఏదో రకమైనటువంటి పాపాలు మనకు అంటుకుంటాయి ఖచ్చితంగా. ఈ లోకంలో పాపం చేయకుండా ఎవ్వరూ లేరు. మీరు చూడండి, క్రైస్తవులు అయితే వాళ్ళు పాటలే పాడుతుంటారు. పాపులము మేము తండ్రి ప్రభువా, మేము శనివారం వచ్చాం, ఆదివారం వచ్చాం, ఈ వారం చేసిన పాపాలని అడుగు అనేది అడుగుతూ ఉంటారు. వాళ్ళు ప్రతిరోజు అడుగుతుంటారు. వాళ్ళు లిటరల్ గా ఒప్పుకుంటారు, మేము పాపులం అని కూడా ఒప్పుకుంటారు. ఏది చంపకుండా ఎవరు ఈ భౌతిక ప్రపంచంలో బతకడం అనేది సాధ్యం అయ్యేటటువంటి పని కాదు. ఎందుకంటే ఉదాహరణకు మనం పడుకుని లేచామనుకోండి, మన పళ్ళకి బోల్డంత గార పడుతుంది, పాచి పడుతుంది, నాలుగు మీద పాచి పడుతుంది. ఇది మనం క్లీన్ చేస్తాం, అందులో బోల్డ్ క్రిములు చనిపోతాయి. మనం బయటికి వదిలేటటువంటి మలమూత్రాల్లో కోటాను కోట్ల జీవరాశి వెళ్ళిపోతూ ఉంటది. మన శరీరంలో ఉన్న కోటాను కోట్ల జీవరాశి మరణిస్తూ పుడుతూ ఉంటది. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు అని రకరకాలుగా ఓకే ఇందులో ఉన్న జీవరాశి. అందుకని చూడండి, మరణించిన తర్వాత కొద్ది రోజుల తర్వాత 1-2 రోజులకు వాసన వస్తుంటది, తర్వాత పురుగులన్నీ బయటకు వస్తూ ఉంటాయి, ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంటది. ఓకే, సో ఆ తర్వాత మనం తాగే నీరులో మనం బయటకు పంపించేటటువంటి అన్నిటిలో కూడా గాలి పీల్చి వదిలినప్పుడు కూడా బోళ్ళంత జీవరాశి లోపలికి పోతుంది, బయటకు పోతుంది. ఇది పరిస్థితి. కనుక మేము ఎవరిని చంపట్లేదు, మేము పరమ పవిత్రంగా ఉన్నాం, మేము ఏ పాపం చేయలేదు అని చెప్పడానికి లేదు. అందుకని వీటన్నిటి నుంచి బయటపడటం కోసమే మనం భగవన్నామాన్ని జపిస్తూ ఉండడం ఒకటే మనకి మార్గం. అప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే విద్యుక్త ధర్మం అని చెప్తున్నారు. భక్తుడికి విద్యుక్త ధర్మం అంటే భగవన్నామాన్ని తప్పనిసరిగా జపించడం, ఇది ఒకటే అన్నమాట. అందుకని నీకు నీటి మీద ఉన్నటువంటి తామరాకి నీరు బొట్టి ఎలా అయితే అంటుకోదో, నీకు ఏ పాపపు కర్మ నీకు అంటదు. కనుక నువ్వు ధైర్యంగా, సంతోషంగా, హ్యాపీగా ఓకే నువ్వు పోరాడచ్చు, నీ శత్రువులను చంపచ్చు. నీకు పాపం, యుద్ధంలో శత్రువులు చంపితే పాపం రాదు. బయట అయితే ఎవరైనా చంపామనుకోండి, మనం హత్య చేసామనుకో మనకి పాపం అంటుంది. దాన్ని కడుక్కోవడానికి చాలా తతంగం అంతా ఉంది, మనం దాని నుంచి బయటపడలేము. కానీ యుద్ధంలో చంపితే మాత్రం ప్రభుత్వం మనకి హారాలు వేస్తుంది మెడలో, గొప్ప గొప్ప హారాలన్నీ ఇచ్చి మనల్ని కీర్తిస్తుంది. నువ్వు శత్రువులను పోరాటంలో నువ్వు చాలా వీరుడిగా, ధీరుడిగా నిలబడ్డావు, ఇంతమందిని చంపావు, అంతమందిని చంపావు, ఇదిగో నీకు ఈ మెడలు ఇస్తాం అని చెప్పేసి ఇది ఇస్తా ఉంటారు. అర్థమైందా అండి? సో అందుకని యుద్ధంలో చంపడం నేరం కాదు. పైగా అర్జునుడు క్షత్రియుడు కనుక ఆయన విద్యుక్త ధర్మం అదే, కనుక ఆయనకి ఏ పాపం అంటదని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు. 11వ శ్లోకం చూడండి. కాయేన మనసా బుద్ధ్యా కేవల ఇరింద్రియైరపి
యోగిన కర్మ కుర్వంతి సంఘం త్యక్త్వాత్మశుద్ధయే. హరే కృష్ణ. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. అనువాదం ప్రభుపాద. యోగులైన వారు సంగత్వమును విడిచి ఆత్మశుద్ధి అను ప్రయోజనము కొరకు మాత్రమే దేహము తోడను, మనస్సు తోడను, బుద్ధి తోడను మరియు ఇంద్రియముల తోడను కర్మను నరింతురు. హరే కృష్ణ. సో యోగులు ఆసక్తిని విడిచి అన్నారు. యోగులు అంటే యోగా అంటే కలయిక అంటారు ప్రభుపాద గారు. అంటే ఆత్మని పరమాత్మతో కలపడం కోసం ఈ శరీరాన్ని వాడి ఒక చోట స్థిరంగా కూర్చుని, తదుపరి అధ్యాయం ఈ యోగులు అంటున్నాడు కదా, ఈ యోగులు ఎలా ఉంటారో, ఈ యోగా ఎలా చేస్తారో 6వ అధ్యాయంలో చెప్తాడు ఆయన. ధ్యాన యోగం అని పిలుస్తారు దాన్ని. ఇలాగ యోగులు అన్నప్పుడు రకరకాలుగా ఉన్నారు. ధ్యాన యోగులు, కర్మయోగులు, సాంఖ్య యోగులు, ఇలా రకరకాలుగా ఉన్నారు. ఇక్కడ ఎవరు యోగులు అంటే కర్మయోగులు. ఇక్కడ మరి అర్జునుడు యుద్ధం చేయాలి కదా, పని చేయాలి కదా, అందుకని యోగుల ఆసక్తిని విడిచి ఆత్మశుద్ధి అనే ప్రయోజనం కొరకు మాత్రమే. అంటే అక్కడ ఈ తపస్సు చేసుకునే వాళ్ళు జ్ఞాన యోగులు, కర్మయోగులు, సాంఖ్య యోగులు, ధ్యాన యోగులు, ఇలా రకరకాలుగా ఉన్నారు. జ్ఞానం వచ్చిన తర్వాత ధ్యానం చేస్తే అంతే కదా, ధ్యానంలో ఎవరు కూర్చుంటారు? జ్ఞానం ఉన్న వాళ్ళే కూర్చుంటారు. అలా ధ్యానం చేస్తే వాళ్ళు దేనికి చేస్తున్నారు దాన్ని? నిజానికి ఆత్మశుద్ధి కోసం చేస్తున్నారు. ఆత్మశుద్ధి కోసం శరీరంతో, మనసుతోటి, బుద్ధితోటి, ఇతర ఇంద్రియాలతోటి కర్మ చేస్తారు. ఈ ఆత్మని సో ఈ ఆత్మని ఏదైతే ఉందో, సో వాళ్ళు ఆత్మశుద్ధి కోసం ప్రయత్నం చేస్తుంటారు. ఎలాగా? శరీరం సహాయంతో, అలాగే మనసు సహాయంతో, బుద్ధి సహాయంతో. బుద్ధి పనిచేయాలంటే జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం ఉన్నప్పుడే మనసుని అదుపులో పెట్టుకోవడం సాధ్యం అవుతుంది. ఆ తర్వాత శరీరాన్ని ఎలా శరీరాన్ని అదుపులోకి తెచ్చుకోవాలి? బుద్ధి సహాయంతో, జ్ఞానం సహాయంతో మనసును అదుపులోకి తెచ్చుకోవాలి. ఆ తర్వాత మనం భగవంతుని కోసం తపస్సు చేసుకోవాల్సి ఉంటది. అలాగే యోగులు ఆసక్తి విడిచి ఆత్మని శుద్ధి చేసుకోవడం కోసం, అంటే ఈ భౌతిక ప్రపంచంలోకి రావడం కారణంగా ఆత్మ ఏమైంది? పంచభూతాలతో కూడుకున్నటువంటి శరీరంలో బందీ అయింది. కొంత ఈ సత్వగుణం, రజోగుణం, తమో గుణాల వల్ల కొంత కలుషితం అయింది. దీని నుంచి బయటపడటానికి ముందు జ్ఞానం పొంది, మనస్సును నిగ్రహించుకుని, బుద్ధిని దారిలోకి తెచ్చుకుని, శరీరాన్ని అదుపులో పెట్టుకుని ఆత్మశుద్ధి కోసం మనం ట్రై చేయాలని చెప్పేసి చెప్తున్నారు కృష్ణుడు. సో ఇక్కడ ప్రభుపాద గారు తన భాషలో చెప్తున్నారు, దేహాత్మ బుద్ధి లేనందున అతనికి అహంకారము లేకుండును. ఎవరికి? ముక్త పురుషుడు అని ఆయనకి నేను ఈ శరీరం అనే భావన ఉండదు. అప్పుడు ఏమవుతుంది? నేను అనే అహంకారం ఉండదు. ఇప్పుడు చూడండి మీరు, సుఖదేవ్ గోస్వామికి అసలు నేను ఈ శరీరం అనే భావనే లేదు. ఆయన బట్టలు కూడా వేసుకోడు. ఆయన ఎవరైనా చూసి నవ్వచ్చు, వేళకోళం చేయొచ్చు, అతను ఏంటో అర్థం కాక తికమక పడచ్చు, ఎలా అయినా ఏమైనా అనుకోవచ్చు. కానీ ఆయన ఎవరు ఏమనుకున్నా ఆయన పట్టించుకోడు. అర్థమైందా? ఎవరు ఆయన ముందు ఎలా ఉన్నా, ఎలా వ్యవహారం చేసినా ఆయన పట్టించుకోడు. ఆయన వెళ్ళిపోతా ఉంటాడు అంతే. అలాగా పట్టించుకోడు ఆయన. ఎందుకంటే ఆయనకు తెలుసు వీళ్ళెవరు శరీరాలు కాదు, వీళ్ళంతా ఆత్మలు. కేవలం ఒక లక్ష్యం కోసం ఈ శరీరాలు తీసుకున్నారు. నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మని అని చెప్పి. సో అలా తిరిగే వాళ్ళని భూమి మీద ముక్తాత్ములు అని పిలుస్తారనమాట. సో వాళ్ళకి ఈ భౌతిక ప్రపంచంతో జరిగేటటువంటి సంబంధాలతోటి, వ్యవహారాలతోటి ఏమీ సంబంధం లేదు వాళ్ళకి. అందుకని వాళ్ళని ముక్తాత్ములు అంటారు. వాళ్ళకి జీరో అహంకారం. నేను ఈ ఆకారాన్ని. సో మనకి ఎందుకుంది? మనం ఈ శరీరమే అనుకుంటున్నాం గనక మనకు అహంకారం ఉంది.
కానీ ముక్తాత్ములకి వాళ్ళకి తెలుసు వాళ్ళు ఈ శరీరం కాదు అని వాళ్ళు ముందే గమనించి ఉంటారు కనుక వాళ్ళు ఎవరిని తిట్టరు, ఎవరితోటి గొడవలు పడరు, అహంకారం చూపించరు, సదా భగవంతుని తలుచుకుంటూ ఉంటారు. ఎలాంటి వంతులు వాదాలు వేసుకోరు. అసలు ఈ శరీరమే మేం కాదనుకుంటారు. అయితే మరి మరి ఆ భావన వచ్చేసిన తర్వాత మరి ఎందుకు మరి బట్టలు వేసుకుని తిరుగుతున్నారంటే కలియుగంలో మనం ఏదో సుఖదేవ గోస్వామి అలా ఉన్నారని చెప్పి కలియుగంలో మనం అలా ఉంటామంటే ఒప్పుకోరు. మానవ నాగరికత, అభివృద్ధి చెందినటువంటి నాగరికత, సమాజ నాగరికత ఇవి ఒప్పుకోమన్నమాట. అందుకని మనం ఎలా ఉండాలో అలా ఉండాల. సో ఆత్మని శుద్ధి చేసుకోవడానికి యోగులు ఈ పద్ధతులన్నీ అవలంబిస్తారు. ఇప్పుడు నువ్వు కూడా అదే చేయాలి. నువ్వు నీ విద్యుత్ ధర్మాన్ని నువ్వు చక్కగా దాని గురించి ధ్యానం చేసేవాళ్ళు వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు వాళ్ళ ఆత్మని ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడం కోసం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. అదే కర్మయోగం చేసేవాళ్ళు వాళ్ళు వాళ్ళ కర్మని, వాళ్ళ పనిని న్యాయంగా, ధర్మంగా, చట్టబద్ధంగా చేయడం వల్ల వాళ్ళు ఉద్ధరణ పొందుతారు. అందుకని యుద్ధం చేయడం తప్పేం కాదు, శత్రువులను సంహరించడం తప్ప అంతకంటే కాదు. కనుక నువ్వు సహజంగానే నీ ధర్మాన్ని, నువ్వు విద్యుక్త ధర్మాన్ని నువ్వు చేస్తే నువ్వు పవిత్రుడు అయిపోతావు, నీకు పాపం అంటదు. కానీ యోగులు ఇలా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు తమ మనస్సుని నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు అర్జునుడు కూడా మనసు చంచలమైంది అని అన్నాడు మొదటి అధ్యాయంలో. అందుకనే భగవద్గీత చెప్పాల్సి వచ్చింది. అతను నేను ఈ శరీరం అని అనుకోకుండా ఉండుంటే అవతల వాళ్ళంతా తాత, తండ్రి, తండ్రులు, లేదంటే అన్నలు, తమ్ముళ్ళు, మేనమామలు, కొడుకులు ఇలా వరుసలు ఏమీ పెట్టుకోకుండా స్నేహితులు, బంధువులు అనుకోకుండా ఉండుంటే అతనికి భగవద్గీత బోధించాల్సిన అవసరం రాలేదు. మరి అంత అజ్ఞాన అర్జునుడు అంటే మరి కృష్ణుడు రథం మీద ఉన్నప్పుడు ఆయన అలా అజ్ఞానం అంటే నిజానికి ఆయన అజ్ఞానం ఏం కాదు. నిజానికి అర్జునుడికి భగవద్గీత కూడా అవసరం లేదు. అర్జునుడి ద్వారా చెప్పడం కోసం ఆయన కాసేపు ఆయనకి మాయ కల్పించాడు, భ్రమ కల్పించి ఆయన కోసం ఇదంతా చెప్పాడు. ఆయన ద్వారా మనందరికీ చెప్పాడు. అందుకని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా భగవంతుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు, అర్థం చేసుకుంటారు. అది సుదీర్ఘ కాలం పాటు ఆ పద్ధతిని ఆచరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే అంత సులువైంది కాదు. తెలుసుకున్నాం. ఇంక కర్మ ఏం చేయాలి? ప్రేమతో కూడుకున్న భక్తియుక్త కర్మ అని చాలా చోట్ల ప్రభుపాద్ గారు తన భాష్యాల్లో రాశారు. అదైందా? మరి అది చేయాలంటే అది చాలా ఓపికగా, ఎవరు చెప్పుడు మాటలు వినకుండా, ఎవరి మీద అసూయ పడకుండా, ఎవరి దగ్గర అహంకారం చూపించకుండా, ఓపికగా, సహనంతోటి, విలువలతోటి జీవితం మొత్తం పాటించాల్సి ఉంటది. అనుకున్నంత సులువు కాదు, చెప్పినంత సులువు కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. దానికి చాలా ఓపిక ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మార్గాన్ని వదలకూడదు. చూడండి, భగవంతుడు వచ్చేంత వరకు లేదా భగవంతుడి దగ్గరికి వెళ్ళేంత వరకు ఒక యోగి అలాగే కూర్చుంటాడు. అలాగే కర్మయోగం, భక్తి యోగం చేసేవాళ్ళు ప్రేమతోటి భక్తియుక్త సేవని చేస్తూనే చివరి శ్వాస దాకా ఏదో ఒక మార్గంలో ఉండాలి, ఉంటారు. అప్పుడే లక్ష్యం చేరుకుంటారు, లేదంటే జరగదు. ముందు ముక్త పురుషుడికి అయితే నేను ఈ శరీరం అనే అహంకారం ఉండదు గనక అతనికి ఇవన్నీ చాలా సులువుగా ఉంటాయి. కానీ మనకి ఇంకా ఆ స్థాయిలోకి ఎదగలేదు గనక ఈ శరీరమే నేను, నాది, మేము అనుకుంటున్నాం గనక మనకి ఈ అహంకారాలు, మనసు, బుద్ధి, ఇంద్రియాలు నిగ్రహించుకోలేకపోవడం జరుగుతూ ఉంటది. అందుకని కృష్ణ ఏం చెప్తున్నాడు? యోగులు ఆసక్తి వదిలేస్తారు. దేనికోసం అంటే ఆత్మశుద్ధి కోసం. శరీరంతోటి, మనసుతోటి, బుద్ధితోటి, ఇంద్రియాలతోటి పనులు చేస్తారు. వాళ్ళు పనిచేస్తారు. పని చేయకుండా ఎవ్వరు ఉండడం సాధ్యం కాదు. కర్మ అనేది జరుగుతూ ఉండాల్సిందే, అంతే. సో అందుకని కృష్ణుడి ఇంద్రియాలు తృప్తిపరచడం కోసం గనక మనం పని చేస్తే
అది ఏ రకమైనటువంటి భౌతిక కాలుష్యం అంటబడదు. మన కోసమే ఏమైనా తెచ్చుకుని తింటే మనకి భౌతిక కాలుష్యం అంటుద్ది. అదే మనం అదే వస్తువుని కృష్ణుడి కోసం తెచ్చి ఆయనకి నైవేద్యం అర్పించి తింటే మనకి ఏ భౌతికమైనటువంటి కాలుష్యం అంటబడదు. కూరగాయలు కావచ్చు, కిరాణా సామాను కావచ్చు, పాలు కావచ్చు, ఫలాలు కావచ్చు, గింజధాన్యాలు కావచ్చు, ఏమైనా సరే అవి భౌతిక ప్రపంచంలో ఉత్పత్తి అయినాయి కనుక వాటికి భౌతిక కల్మషం ఉంటది. ఖచ్చితంగా దాన్ని మనం భగవదర్పితం చేసి ఆ కల్మషాన్ని పోగొట్టుకుని మనం దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అర్థమైందా అండి? సో అందుకని ఈ రకంగా ఆలోచించే వాళ్ళకి దేహాత్మ భావన ఉండదు. వాళ్ళు ముక్త పురుషులు అయిపోతారు. వాళ్ళు వెళ్ళాలనుకుంటే వెళ్తారు, ఇక్కడే ఉండాలనుకుంటే ఇక్కడే ఉంటారు. ఈ రోజుకి కూడా చాలా మంది గురువులు తాము వెళ్ళే విషయంలో తమ నిర్ణయానికి వాళ్ళు కట్టుబడి ఉంటారన్నమాట. అంటే వాళ్ళు ముందే చెప్తారు, మేము ఇప్పటిదాకా వెళ్ళం భగవద్ధామానికి, ఇంతకాలం ఇక్కడే ఉంటాం, అలా ఇలా అని చెప్తా ఉంటారు. అలాగే చేస్తారు కూడా. ఒకసారి మృత్యు వాళ్ళు చెప్పిన మాట వింటది. ఓకే, వాళ్ళు కోరుకున్న విధంగా వాళ్ళు తమ తుది ప్రయాణాన్ని చేసుకుంటారు. మృత్యుదేవత చెప్పినట్టు కాదు. అంటే ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళు అలా చేస్తుంటారు అన్నమాట. అందుకని ఇక్కడ ఎలాంటి కర్మ ఫలాలు మనకి అంటవు. ఏం చేసినా కృష్ణుడి కోసం చేస్తే గనక భౌతిక కల్మషం అనేదే మనకి అంటదు అని చెప్తున్నారు. చూడండి ఇవాల్టి చివరి శ్లోకం 12వ. యుక్త కర్మ ఫలం త్యక్త్వా శాంతి మాప్నోతి నైష్టికీం అయుక్త కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. హరి కృష్ణ. యుక్తః కర్మ ఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్టికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. అనువాదంలో శ్రీల ప్రభుపాద. స్థిరమైన భక్తిని కలిగిన వాడు సర్వ కర్మ ఫలములను నాకు అర్పించుటచే నిర్మలమైన శాంతిని పొందును. కాని భగవద్భావనము లేనివాడును మరియు తన కర్మ ఫలముల ఎడ ఆసక్తిని కలిగి ఉన్నవాడును అగు మనుజుడు బద్ధుడగును. ఎవరు ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు పొందుతారో ఈ శ్లోకం ద్వారా కృష్ణుడు చెప్తున్నాడు. యుక్త కర్మ ఫలం త్యక్త్వా శాంతి మాప్నోతి నైష్టికీం అయుక్త కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. అన్ని పదాలను చెప్పేస్తుంది వ్యవహారం. చూడండి, స్థిరమైన భక్తిని కలిగిన వాడు సర్వకర్మ ఫలములను నాకు అర్పించుటచ్చే నిర్మలమైనటువంటి శాంతిని పొందుతాడు. అంటే ఏమి ఆయన తీసుకోడు, ఏమి కృష్ణుడిని అడగడు. ఆయన పనిచేసేది కేవలం కృష్ణుడి కోసం మాత్రమే. ఏం చేసినా దాని నుంచి వచ్చే ఫలితం తీసుకోడు. కృష్ణ అర్పణం వదిలేస్తాడు. అది కృష్ణుడికే, తన కోసం ఏమీ తీసుకోడు. అలా అంటున్నాడు అన్నమాట. స్థిరమైన భక్తిని కలిగిన వాడు ఎవరు? ఈ పని చేసేది ఎవరు? సహజంగా గృహస్థులు ఈ పని చేయలేరు. అంటే వాళ్ళకి చాలా అవసరాలు ఉంటాయి. సహజంగా ఈ పని బ్రహ్మచారులు, సన్యాసులు చేస్తారు. వాళ్ళు ఎలాంటి జీతాలు తీసుకోకుండా కేవలం సేవే జీవిత లక్ష్యంగా, భక్తే జీవిత లక్ష్యంగా, కృష్ణుడి ఇంద్రియాలు తృప్తిపరచడమే లక్ష్యంగా, కృష్ణుడు కోరుకున్నది చేయడమే జీవిత లక్ష్యంగా పనిచేస్తూ ఉంటారు. ఎలాంటి కర్మ ఫలాల్ని ఆశించరు. ఏదున్నా సరే కృష్ణుడికే అర్పిస్తారు. అలాంటి వాళ్ళకి నిర్మలమైనటువంటి శాంతిని పొందుతారు. ఇంక నాది నాది నాకు ఈ గోల లేనప్పుడు ఇంకా ఆందోళన ఏముంది? మాకు ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటది, ప్రశాంతంగా ఉంటది. కానీ నాది నాది నాకు నాకు నేనే అనుకునే వాళ్ళకి చాలా ఆందోళన ఉంటది. అది దక్కితే ఒక రకంగా, దక్కకపోతే ఒక రకంగా అలాగనమాట. కానీ ఇలా కాకుండా ఏం చేసినా కృష్ణుడికి అర్పించేసి అంతా కృష్ణార్పణం అనేసిన వ్యక్తికి చాలా నిర్మలమైనటువంటి శాంతిని పొందుతాడు. ఆందోళనలు ఏమీ ఉండవు. అలా కాకుండా భగవద్భావనము లేనివాడు, అంటే ఏ రకమైనటువంటి భక్తి భావం, భగవంతుడి మీద భావన లేని వ్యక్తి, తన కర్మ ఫలముల ఎడ ఆసక్తిని కలిగి ఉన్నవాడు, నేను ఇంత చేశాను కనుక అంతే పండే, నేను ఫ్రీగా చేయను. కృష్ణుడైనా కానివ్వండి, మనుషులైనా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, నేను ఉచితంగా చేయడం నా వల్ల కాదు, నాకు జీతం ఇవ్వాల్సిందే మీరు.
కాంట్రాక్ట్ ఒప్పుకోవాల్సిందే, నేను అడిగినంత ఇవ్వాల్సిందే, ఇలా అంటున్నారు అనుకోండి. కర్మ ఫలముల ఎడ ఆసక్తి కలిగిన వాడు అని అర్థం. వాడు ఇక్కడ బందీ అయిపోతాడు. అంటే నువ్వు భగవంతుడు కూడా ఏమీ ఉచితంగా చేయట్లేదు, ఏదో ఆశించే చేస్తావు. అందుకని ఇక్కడ నువ్వు బందీ అయిపోతావు. కానీ కృష్ణుడు ఏమంటున్నాడు? డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. ఏమీ ఆశించద్దు, చేసుకుని పోతా ఉండాలి, చూసుకుందాం ఏమవుతుందో తరచు కదా. ఇప్పుడు కృతజ్ఞత అనేది ఈ భౌతిక ప్రపంచంలో ఉంది. మనం ఎవరి దగ్గర నుంచి అయినా ఏదైనా కొంచెం లాభం పొందిన తర్వాత, అరే వాళ్ళకి మనం ఏదైనా చెయ్యాలి, పోని వాళ్ళకి అవసరం లేదు, చేయలేదు. వాళ్ళు ఏదైనా అడిగారు, ఎప్పుడు అవసరం అయ్యి ఏదో చిన్న సహాయం ఏదో అడిగారు, అప్పుడు కూడా మనం చేయకపోతే ఇంకా కృతజ్ఞత ఏమన్నట్టు లెక్క చెప్పండి. మనుషులకే కృతజ్ఞత ఉండి మనం వాళ్ళ దగ్గర నుంచి ఇది తీసుకున్నాం, మనం వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి అనే భావన ఉంటే, మరి భగవంతుడు మనకి గాలి ఉచితంగా ఇచ్చాడు, నీరు ఉచితంగా ఇచ్చాడు, వెలుతురు ఉచితంగా ఇచ్చాడు, భూమి ఉచితంగా ఇచ్చాడు. ఇలా ఇన్ని రకాలుగా మనకు అన్ని ఉచితంగా ఇచ్చి మనకు కావాల్సిన విధంగా పోషణ అంతా ఏర్పాటు చేస్తుంటే ఆ అన్ని ఉచితంగానే ఇస్తున్నాడు. చూడండి, కావాలి అన్ని ఉచితంగానే ఇస్తున్నాడు. అన్ని ఆయనే ఉచితంగా ఇస్తున్నాడు, మనల్ని పోషిస్తున్నాడు. ఉం? కానీ మనం ఇంకా ఆయన నుంచి నాకు అది ఇవ్వవా, ఇది ఇవ్వవా, అది చేయవా, ఇది చేయవా అని అడుగుతూనే ఉన్నాం. కానీ మనం ఆయనకి ఏం చేస్తున్నాం? ఆయన మన్మనాభవ మద్భక్తో అన్నాడు, అవుతున్నామా? భక్తులం అవుతున్నావా? సతతం కీర్తయంతో మామ అన్నాడు, చేస్తున్నావా? ఎప్పుడు కీర్తన చేస్తూ ఉన్నావా? ఏదో చేస్తాం, చెల్లితే చెల్లితే జరుగుతూ జరుగుతూ ముందుకు సాగుతూ సాగుతూ ఉంది అంతే. ఆయన్ని చాలా కోరుకుంటున్నాం. చూడండి, నిన్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గుళ్ళు, ముఖ్యంగా విష్ణు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉత్తర ద్వారం ద్వారా వెళ్ళి భగవంతుని చూడాలనే తపనతోటి అందరూ ముందుకు వెళ్ళారు. ఏదో పుణ్యం వస్తుంది, సరే వెళ్ళారు. మరి ప్రతి ఏకాదశికి అలా వస్తున్నారా ఆలయాలకి? ఆ ఒక్క ఏకాదశికి ఎందుకు వస్తున్నారు? సరే, ఎన్నెన్ని కోరికలు కోరుంటారు. మరి భగవంతుడి కోరిక ఏంటో భగవద్గీతలో చెప్పినప్పుడు దాన్ని ఎవరు తెలుసుకుంటున్నారు, ఎవరు ఆచరిస్తున్నారు? ఎప్పుడు నీ కోరికలే చెప్తావు, నీ కోరికలే తీర్చమని అడుగుతున్నావు. కానీ మరి ఆయనకి ఏం కోరికలు లేవా? ఆయన కోరికలు తీర్చమని ఆయన ఏం అడగట్లేదా? అడిగితే నువ్వేం చేస్తున్నావు మరి చెప్పు? లేదు, ఆన్సర్ లేదు, ఎవరి దగ్గర లేదు. ఉం? ఎవరి దగ్గర లేదు. సో అందుకని మనం ఇక్కడ కేవలం ఆయనకి మొక్కి ఆయన్ని వరాలు కోరుకుని అవి తీర్చుకుంటున్నాం తప్పించి ఆయన కోరిక ఏది కూడా మనం తీర్చట్లేదు. కేవలం మన ఇంద్రియ తృప్తి కోసమే మనం ఆయన కొలుస్తున్నాం గనక మనం ఇక్కడ బందీ అయిపోతున్నాం. యుగ యుగాలుగా జన్మలుగా శరీరాలు మార్చుకుంటూ ఇక్కడే ఇబ్బంది పడుతూ ఉన్నాం. రకరకాల శరీరాలు, 84 లక్షల శరీరాల్లో మారుతూనే ఉన్నాం. కానీ ప్రభుపాద గారు ఇంతకు ముందే చెప్పారు. ఏం చెప్పారు? ఈ మానవ శరీరం కూడా అది అవడానికి భౌతికమైంది కూడా ఒక ప్రయోజనం కోసం కృష్ణుడు నీకు ఇది ఇచ్చాడు అని గుర్తుపెట్టుకో అని చెప్పారు. కనుక ఇక్కడ చెప్పినట్టుగా స్థిరమైన బుద్ధి కలిగిన వ్యక్తి మాత్రమే ఇవన్నీ చేస్తాడు. భక్తిలో ఉన్నవాడికి, దేహాత్మ బుద్ధి కలిగి ఉన్నటువంటి వ్యక్తికి ఇద్దరికి మధ్య తేడా. సో భక్తిలో ఉన్నవాడు కృష్ణుని యందు ఆసక్తుడై ఉంటాడు. రెండోవాడు తాను చేసే పని మీద, దానికి వచ్చే ఆదాయం మీద మాత్రమే ఆసక్తి కలిగి ఉంటాడు. భక్తుడు ఏమనుకుంటాడు? సరే కృష్ణుడు ఇచ్చాడు ఇంత, సరే కానీ హరే కృష్ణ అనుకుంటాడు. కానీ అభక్తుడు ఏమనుకుంటాడు? నేను ఇది చేయాలంటే నాకు ఎంత ఇవ్వండి, ఇది గుడి అవన్నీ నాకేం చెప్పాల్సిన అవసరం లేదు, నాకు తావదంటాడు. ఎందుకంటే అన్ని కృష్ణుడితో సంబంధం కలిగి ఉన్నవే తప్పించి అన్యముగా ఏవీ లేవు. అందుకని శాంతికి, నిర్భయత్వానికి ఆధారమై ఉన్నది.
ఇదే కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి రహస్యము. అంతా కృష్ణుడితో సంబంధం కలిగి ఉన్నది. ఆయనకి భిన్నంగా వేరుగా ఏమీ లేదు. ఇది తెలుసుకోవడమే కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి రహస్యము. అప్పుడు అన్ని ఆయన ద్వారానే సృష్టింపబడుతున్నాయని తెలుసుకున్నప్పుడు ఆయనకి అర్పించకుండా మనం ఏది తీసుకోవడానికి వీలు లేదు. యజమానికి తెలియకుండా మనం ఏది తీసుకోవడానికి వీలు లేదు. అది దొంగతనంతో సమానం. మనం అడగకపోయినా మనకు ఆయన ఇవన్నీ ఇచ్చాడు. పంచభూతాలన్నీ ఇచ్చాడు. పనిచేస్తున్న చక్కగా. ఆయన కోరిక ఏంటో తెలుసుకుని అది తీరిస్తే సరిపోతుంది. సో ఈ విధంగా కృష్ణుడు అర్జునుడిని చైతన్యపరుస్తున్నాడు. అర్జునుడి యొక్క విద్యుక్త ధర్మం అతను చక్కగా నిర్వహించేలాగా, ఏ పాపం నీకు అంటదు అని తెలిసేలాగా ఆయన ఈ ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా ఏమేమి అర్జునుడికి చెప్తాడు కృష్ణుడు మనం కూడా తెలుసుకుంటూ ముందుకు వెళ్తాం. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి, వ్యాస భగవానికి, ప్రభుపాదికి, గురుదేవ్కి, అనంతకోటి వైష్ణవ వృందకి, నితాయ్ గోర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.